శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనం 5th ఏప్రిల్ నుండి 11th ఏప్రిల్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, 12 రాశుల వారి మీద కూడా ఎలా ఉంటుంది తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి. మేషరాశిలో శుక్రుడు మంచిదే. మంచిదే అంటే చతుర్నక్షత్రం ఉన్నాడు అనుకోండి. శుక్రుడు మేషరాశిలో, గురుడు మిథున రాశిలోను, కేతువు సింహరాశిలోను, బుధరాహువులు ఆల్మోస్ట్ కుంభరాశిలోను, శని కుజ రవులు మనకి మీనరాశిలో ఉన్నారు. 11వ తారీఖు నుంచి బుధుడు కూడా, రవి బుధుడు ఉంటారు. సరే, అది చెప్పుకుందాం. బుధుడు నీచులోకి వెళ్ళిపోతున్నాడు. సరే, అది పక్క పెడదాం. ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారికి 6th and 7th డేట్స్లో అంత అద్భుతమైన ఫలితాలు ఏం ఉండవండి. ముఖ్యంగా విదేశాలు వెళ్ళడం రీత్యా, తీర్థయాత్రలు వెళ్ళాలనే రీత్యా కూడా కొద్దిగా అసౌకర్యంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ మీ రాశి వారికి 8th and 9th డేట్స్లో ధన ప్రాప్తి కలగబోతోంది, కుటుంబంలో వృద్ధి కలగబోతోంది. ధన పరంగా మీరు బాగా డెవలప్మెంట్స్ ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా బంధువులు అంటే ఇష్టపడుతుంటారు. ఎక్కువగా మాట్లాడే శక్తి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు. ముఖ వర్చస్సు పెరుగుతూ ఉంటుంది. బంగారాభరణాలు కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ద్వితీయ భావంలో చంద్రుడికి గురుదృష్టి ఉంది కదండి. 8th and 9th డేట్స్లో బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా మీరంటే మీ రాశి వారికి చంద్రుడి వలన, గురు ప్రభావం వలన కూడా ఒక విద్యలో మంచి ఒక రికగ్నైజేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్య రీత్యా మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళడము జరుగుతుందండి. బుధరావులు 4th భావం ఉన్నారంటే స్పోర్ట్స్ రంగంలోనూ, అలాగే మీరు ఏ చదువుకుంటారో ఆ చదువులోనూ బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా మీ తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు ఎప్పుడూ అందుతూనే ఉంటాయి. పంచమ స్థానంలో 3 గ్రహాలు, పాపగ్రహాలు చాలా తప్పు. మీ సంతానాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంటారు. కానీ ఒక మంచి చేస్తారు ఉండాయి. ఏంటంటే వృశ్చిక రాశిలో వారు ఎక్కడైనా ఎలక్షన్స్లో ఉంటే వాళ్ళు గెలుస్తారు. వాళ్ళకి రాజకీయ రంగంలో పదవులు కూడా వస్తాయి. పంచమ స్థానం కూడా పదవులు చూస్తూ ఉంటాయి. రాజకీయ రంగంలో పదవులు, సడన్గా పదవులు, ఎప్పుడు ఎంతకాలంగానో వెయిట్ చేస్తూ ఉండే పదవులు మీకు వస్తాయి. అది గొప్ప అదృష్టం. ఖచ్చితంగా అవకాశాలు చూసుకొని కావాలంటే రాజకీయ రంగంలో ఉన్న వారికి మిమ్మల్ని పిలిచి బహుశా మిమ్మల్ని ఎలక్ట్ చేస్తారు, పదవులు కూడా వస్తాయి. అదొకటి ఉంది. అలాగే మీకు సినిమా రంగంలో కూడా అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయండి. అద్భుతంగా అంటే రావు. స్టాక్ మార్కెట్లో కూడా విపరీతమైన యోగం మాత్రం ఏమీ ఉండదు. కాబట్టి మీ సంతానం విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఏదైనా మీ శుక్రుడి ప్రభావం కూడా అంత అద్భుతమైన ఫలితాలు ఉండవండి. చెడు అలవాట్లు, చెడు స్నేహితుల యొక్క ప్రభావం ఉంటే ఉంటుంది. కానీ వివాహ వేడుక కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అంటే ఏంటంటే త్వరగా పెళ్ళి అవడం కష్టంగా ఉంటుంది. ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటారు. భార్యాభర్తలు కూడా అంతే. ఏదైనా అష్టమ స్థానం గురుడు వలన కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా యోగంగానే ఉన్నారు. గురుతో కలిసి చంద్రుడు యోగవంతంగానే ఉన్నారు. కాబట్టి మీకు అష్టమ స్థానంలో సడన్ గెయిన్స్ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తారంటే డబ్బులు మీకు వస్తాయి. అలాగే తీర్థయాత్రలు కూడా మీరు చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్న సందేహం లేదు. పైగా తీర్థయాత్రలు చేయడానికి కూడా డబ్బులు ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా మీకు వస్తాయి. అంతేకాకుండా మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కూడా, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా బాగుంటారు. వ్యాపారాల్లో కొద్దిగా నష్టాలు, మీరు అనుకున్నంత లాభాలు రాలేకపోవడం అవకాశం ఉంది. కానీ మీకు సన్మానాలు మాత్రం జరుగుతూ ఉంటాయి. సన్మానాలు జరగడము, విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవడము, ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. నేను వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు అండి. నేను ఆది ఆస్ట్రాలజీ మాట్లాడుతున్నాను. యూట్యూబ్లో అవన్నీ చేసేదే. ముఖ్యంగా నాకు 36 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఈ ఆస్ట్రాలజీలో. ప్రొఫెషనల్గా కాస్ట్ అకౌంటెంట్, దాంట్లో 34 years ఉన్నాను. కాస్ట్ అకౌంటెంట్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సీనియర్ అకౌంట్ సర్వీసర్గా సింగరేణి కాస్ట్లో చేశాను. సరే, అది పక్క పెడదాం. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. కింద స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. అంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు కూడా సూచిస్తూ ఉంటాను. అంతే కదండి. మీకు వాస్తు రీత్యా కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా, తెలుసుకోవాలనుకున్నా మీరు నాకు మెసేజ్లు పెడుతూ ఉండండి.
తప్పకుండా డౌట్స్ కూడా నేను క్లారిఫై చేసేస్తూ ఉంటాను. దాంట్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, అంత లేకపోలేదు. వాస్తులో కూడా నేను చదివాను. మెయిన్ ఫోకస్ అంతా మనం దీని మీద ఆస్ట్రాలజీ మీద చేయడం, వాస్తులో కూడా ఉండడం జరిగింది. సో ఇది పక్క పెడదామండి. మనం 12 రాసుల వారు కూడా ముఖ్యంగా 3 గ్రహాలు ప్రభావం మన మీద చూపిస్తున్నాయి. శని, కుజ, రవులు. కొంతమందికి బాగుంటాయి, కొన్ని రాసుల వారికి బాగానే ఉన్నాయి. కానీ ఇవన్నీ కాలసర్ప దోషంలో బందీ అయిపోయి ఉన్నారు గ్రహాలన్నీ. అందుకని తీవ్రత ఎక్కువ పెరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, చెడు ఫలితాలు ఎక్కువ అయిపోతున్నాయి. యుద్ధాలు, రాష్ట్రాల మధ్యలో గొడవలు, రాజకీయ నాయకుల మధ్యలో గొడవలు, లేకపోతే మన ప్రజల మధ్యలో కూడా అవగాహన లేకపోవడాలు జరుగుతాయి. కేవలం రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వల్ల. దీనే సవ్యకాల సర్పదోషం అంటారు. రాహు దగ్గర నుంచి కేతు వరకు కూడా గ్రహాలన్నీ ఉండిపోవడం వల్ల సవ్యకాల సర్పదోషం. అందుకనే మనం రాహుకేతులకు పూజ చేయించుకోవడము, అంతేకాకుండా వీలుంటే కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోవడం వల్ల ఈ రాహుకేతుల యొక్క ప్రభావం తగ్గుతుంది. అంతేకాదండి, శని, కుజ, రవులు. రవి నమస్కార ప్రియుడు అండి. సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. ఆయనకి దండం పెట్టడం వలన నమస్కార ప్రియుడు కాబట్టి ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత కూడా సూర్య భగవానుడే. ఆయనకి దండం పెట్టుకోవడం వలన, ఆయనకి ఎర్ర పుష్పాలతో పూజ చేయడం వలన, అష్టోత్తరాలు చదవడం వలన, ఆదిత్య వ్రతం చదవడం వల్ల కూడా రవి వలన వచ్చే దోషాలు చాలా వరకు సంపూర్ణంగా తగ్గిపోతాయి. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఈ 12 రాసుల వారికి ఎక్కువ ఉంటాయి. అంతేకాదండి, ఈ శనీశ్వరుడికి మనం తైలాభిషేకం చేయించుకోవడము, లేకపోతే దేవాలయాలు, శని సంగనాపూర్ అటువంటి ఊరు వెళ్ళడము, తిరునల్లారు అదొకటి. అలా మనం అంత దూరం వెళ్ళాం అనుకోండి, వెళ్ళే వారికి చెప్తున్నాను, వెళ్ళనే వారికి మనం శనీశ్వరుడు మన ఊళ్ళలోనే చక్కగా స్వామివారికి అభిషేకం చేయించుకొని నూనెతోటి, అలాగే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని ఆయన దగ్గర కూడా అఖండ దీపారాధన చేయడం వల్ల కూడా శని వల్ల వచ్చే దోషాలు పోతాయి. చాలాసార్లు చెప్తున్నానండి ఇది. ఆంజనేయ స్వామి వారిని ఎప్పుడు వదలకూడదు. అసలు రోజు నేను ఇదివరకు చేసేవాడినండి, ఆంజనేయ స్వామి వారికి రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా కానీ, అదే రోజుకు 3 సార్లు హనుమాన్ చాలీసా కానీ చదివిన తర్వాత ఆంజనేయ స్వామి వారి తోకకి బొట్లు పెడుతూ ఉంటాం. నాకు అలవాటు. కొంతమంది క్రిటిసైజ్ చేసినా తప్పలేదు, మనకు ఏం చేయలేం. అంటే గంధం రాసి బొట్టు పెడుతూ ఉంటాం. 41 రోజు కూడా అది సంపూర్ణంగా అయ్యేంత వరకు కూడా ఆంజనేయ స్వామి వారి తోక వైపు ఇలా చేయడం వల్ల, కుంకుమ పెట్టడం వల్ల బలం మనకు చేకూరుతుంది, ధైర్యం వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అసలు భయం అనేది లేకుండా, అనారోగ్య సమస్యలు మన దగ్గర రాకుండా ఆంజనేయ స్వామి వారు మనకు కాపాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఉద్యోగం లేని వారికి కానీ, పెళ్ళిళ్ళు కాని వారికి కానీ, అది ఏ ఫీల్డ్లో ఉన్న ఆ ప్రభావం ఏమైనా ఉంటే వాటి నుంచి మనల్ని రక్షగా కాపాడేవారు ఆంజనేయ స్వామి వారు ఒక్కరే. అందుకని శ్రీరామచంద్రుడు మనం ఎప్పుడు కొలుస్తుంటాం చూడండి, శ్రీరామ అంటాం కదా. రాముణ్ణి పూజించడం వల్ల కూడా సకల దోషాలు పరిహారం అయిపోతాయన్నలో ఏమాత్రం సందేహం లేదు. రాముని దర్శనం కంటే రామనామం గొప్పదని మన పెద్దలు, గురువు గారులు మనకు అందరికీ చెప్పారు. సో శ్రీరాముని పూజించడం వల్ల కూడా సకల దోషాలు పోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.